పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మండుతున్న ఎండలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, నిర్లక్ష్యం కారణంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మంటలు చెలరేగుతున్నాయి. అడవుల నుంచి వ్యవసాయ క్షేత్రాల వరకు, గడ్డివాముల నుంచి కోళ్ల ఫారాల వరకు అగ్ని కీలలు విస్తరిస్తుండటంతో భారీ ఆస్తి నష్టం సంభవిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో సీడ్ ధాన్యం దగ్ధం కాక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోళ్ల ఫారం అగ్నికి ఆహుతైంది. పెరుగుతున్న అగ్ని ప్రమాదాల వెనుక కారణాలేంటి? ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అనే అంశాల గురించి వివరిస్తున్న అగ్నిమాపక అధికారితో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇటు పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఇటు అగ్ని ప్రమాదాలు కూడా హడలెత్తిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫైర్ స్టేషన్ అధికారి ఉన్నారు, నరసింహచారి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తుంది. అసలు ఈ అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణం ఏంటి? ప్రమాద కారణం అంటే మన ఎవరన్నా కానీ బీడి కానీ సిగరెట్ కానీ తాగి పారేయడం వల్ల, తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల తీగలు జరిగి, ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ దగ్గరనే గడ్డి కుప్పలు కానీ గడ్డి కానీ అది ఇది చెత్తా చెదారం ఉన్నట్టుంటే స్పార్క్ వచ్చి అక్కడ దాంతో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వేడికి, ఎండ వేడికి అంటే ప్రజలు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం కూడా భారీ విధ్వంసానికి అయితే దారితీస్తుంది. దీనికి మీరు ప్రజలకు ఎలాంటి చైతన్యం కలిగించే ప్రోగ్రామ్స్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నారా? ఎప్పటికి కండక్ట్ చేస్తున్నాం అండి, ప్రతి శుక్రవారం కండక్ట్ చేస్తున్నాం. అక్కడికి అయినా కానీ మేము ప్రజలకు కూడా చెప్తున్నాం, ఇట్లా కానీ సిగరెట్ కానీ బీడి కానీ ఏదన్నా ఉంటే పడేయకుండా ఉండండి, నిర్లక్ష్యం చేయకుండా మీరు చిన్నగా ఉన్నప్పుడే చల్లార్పుకోండి. ఇవన్నీ తగు సూచనలు ఫైర్కి సంబంధించి చెప్పడం జరుగుతుంది, వాళ్ళకి చెప్పి రావడం జరుగుతుంది. అంటే ఈ వేసవి సీజన్లో ప్రధానంగా ఎన్ని ఫైర్ యాక్సిడెంట్లు అయినాయి? మీరు ఎన్ని సమర్థవంతంగా వాటిని అరికట్టగలిగారు? దాదాపుగా 39 దాకా వచ్చినాయండి ఇప్పటి వరకు, మన ఏప్రిల్ నుంచి. వీటిని మామూలుగా మనం ఎప్పటికైతే ఏమీ ఇబ్బంది కలగకుండా, ప్రమాదం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా, వాళ్ళని కూడా ఏమీ ప్రమాదం జరగకుండా కాపాడుకొని వచ్చేసినామండి చల్లార్పుకొని. అంటే ఇప్పుడు నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇటు జిల్లా కేంద్రాల్లోనే ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఇటు సిరిసిల్ల వేములవాడలోనే ఉన్నాయి. మామూలుగా జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఏదైనా టెంపరరీగా తాత్కాలికంగా ఇలాంటి ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అక్కడ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇక్కడ ఉన్న వాహనాలు అక్కడికి చేరుకోవాలంటే అప్పటికి భారీ విధ్వంసం జరిగి ఉంటుంది. వీటిని ఎలా అరికడతారు? ఇప్పుడు మేము దగ్గర ఉన్న స్టేషన్లో మామూలుగా ఇక్కడ ఫైర్ ఉందనుకోండి, అది కాకముందే మేము వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ప్రమాదాలు ఉన్నట్టుంటే దగ్గర వేరే స్టేషన్ నుంచి రావడం జరుగుతుంది, చల్లారబెట్టడం జరుగుతుంది. విధ్వంసం కాకుండా చూసే ప్రయత్నం చేస్తామండి. అంటే ప్రస్తుత పరిస్థితిలో అంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇప్పుడు ఈత వనాలు కావచ్చు, తాటి వనాలు కావచ్చు దహనం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరు ప్రజలకు ఏదైనా పిలుపునిస్తారా? అక్కడ చెప్పామండి, బండి ఓని పరిస్థితులు ఉంటే మీరు నీళ్లు కానీ అవి కానీ నిలబెట్టుకోవడం, మీ ద్వారా కొన్ని బకెట్లతో కానీ వాటి ద్వారా కానీ కొమ్మలతో కానీ ఆర్పేయవలసిందిగా మేము చెప్పాలి. బండి పోని పరిస్థితి ఉన్న కాడ బండి పోయేది ఉంటే మేమే మామూలుగా అవి కొమ్మలు బట్టి చల్లార్పడం, వాటర్తో స్ప్రే చేయడం జరిగి చల్లార్పుకొని వస్తున్నాం. మొత్తానికి పెరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు కూడా తమ సహకారం అందించాలి. ఎంతో కొంత వారికి చైతన్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామంటూ కూడా ఫైర్ స్టేషన్ ఆఫీసర్స్ అయితే చెప్తున్నారు. మొత్తానికి ఇటు పెరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇటు ఎండల ప్రభావంతో రోజు రోజుకి గరిష్టంగా ఇటు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దు, ఏదైనా అత్యవసరమైన పని ఉంటేనే బయటకు రావాలంటూ కూడా ఇదివరకే డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ అగ్ని ప్రమాదాల సందర్భంగా పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.